భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్. యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో జరిగిందని, దీనిపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డాక్టర్ కాళీప్రసాద్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజన్న ఆలయంలో కోడెమొక్కులు నిర్వహించుకున్న కోడలను, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కోడలను కబేలాలకు తరలిస్తున్నారని, దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో హిందూ మత విశ్వాసాలతోని ధర్మాన్ని కాపాడటానికి కోడలను సమర్పించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతోని 60 కోడలను అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ మేము విచారణ చేస్తే అక్కడ కనబడట్లేదు. ఇక్కడికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, గట్టుకిందపల్లి గ్రామం శివారు లోపల రాజేశ్వర సొసైటీ అని పెట్టుకుని ఒక వ్యక్తి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి 60 దూడలను తీసుకొచ్చాడు. పద్ధతి ప్రకారం అయితే దేవస్థానం వారు ఒక రైతుకు 2 కన్నా ఎక్కువ లేగలను ఇవ్వకూడదు, మరియు అతని పూర్వాపారాలు పరిశీలించిన మీదనే అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మణికొండకు చెందిన మాదాసి రాంబాబు అనే వ్యక్తి రాజేశ్వరి అనే సొసైటీ పెట్టుకొని పైపెచ్చు ఆ లెటర్ను గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఎండార్ చేశారు. అతడు 30 మంది రైతులను మభ్యపెట్టి 30 ఆధార్ కార్డులతోని దేవస్థానం పోవడం, పులోముని ఈఓ గారు 60 లేగలను ఇవ్వడం, ఆ 60 లేగలను 2 డీసీ వ్యాన్లు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు. తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కలేబరాలకు అమ్ముకొని అతడు దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత గలదో. భక్తులు ఎంతో ప్రేమతో దేవుని మీద భక్తితో తమ కోరిక తీరిస్తే కోడెను మొక్కుతా అని ఒక నానుడు ఉంది అక్కడ వేమలవాడలో. కోరికలు తీర్చే దేవుడా మా కోడెనిస్తామని అలాంటి కోడెలను దేవస్థానం ఇస్తే దేవస్థానం వారు కోడెలు ఎక్కువైనాయని రైతులకు, ఎవరైతే రైతులు ప్రేమతో పెంచుతామనుకున్న రైతులకు ఇవ్వమని ఆర్డర్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు పెట్టాలని చేయడం నిజంగా మాకు బాధ కలిగించింది. ఇది ఒక్కటి కాదు, దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ 6 నెలలు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందో మొత్తం తీసుకుని ఈ ఎన్ని లేగలు ఈ కలేబరాలకు తలెత్తబడుతున్నాయో వీటన్ని దిగ్గుదెచ్చాలి. లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైనది ప్రభుత్వం పైన, ఈ ఈవో అధికారులపైన తిరగబడతాం. వెంటనే ఆ ఈవో గారిని సస్పెండ్ చేయాలి.
గవర్నమెంటు తగిన దానికి సాధారణంగా ఇంట్లో కుక్కలను లేదా పశువులను ఇంటి ముందు కట్టేస్తారు. అందుకు భిన్నంగా ఓ వ్యక్తి ఇంటి ముందు కూడా పిల్లిని తాడుతో కట్టి దృశ్యాన్ని గమనించి ఇదేమిటని ఇంటి యజమాని బోయిన లక్ష్మణ్ను అడగగా ఇంట్లో పాలు, పెరుగు, అన్నం వస్తువులను పడేయడంతో పాటు వస్తువులను చిందరవందర చేస్తుందని ఇలా తాడుతో కట్టివేసినట్లు ఇంటి ఓనర్ తెలిపారు. పొలం పనులకు వెళ్లి వచ్చే వరకు ఇంట్లో వస్తువుల మొత్తం కింద పడి ఉంటున్నాయని, దీంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఇప్పుడు పిల్లిని తాడుతో కట్టివేయడంతో ఎలాంటి ఇబ్బంది లేదు అని, ఇంటి చుట్టుపక్కలకు పశువులు, కోతలు పెట్టాలండి. ఇంకోటి గిన్నె కట్టేస్తా. నువ్వు ఇస్తా బాగానే నీకు నార్మట్లకే సరిపో. పిల్లలు పొచ్చుడున్నాయి మాత్రం అదే మరి చూడండి మెయిన్ దారి తెల్లగుంట వచ్చింది. నీ బండి కింద 2 పడ్డాయి. నల్ల పిల్లి తాగిన, తెల్ల తాగిన, ఈ కలర్ పిల్లి. అమ్మ ఇప్పుడే అడుగుతాను పట్ట. చిరిగిపోయిన పట్టాలు అన్ని పోయినమ్మ. పిల్లిని కట్టేస్తాం. పిల్లి అంటే ఆగం చెప్తుందని పొద్దున్న కట్టేస్తాం, సాయంత్రం కట్టేస్తాం. ఇక పని పోయేటప్పుడు మళ్ళీ ఇప్పుతాం. ఇప్పితే సాయంత్రం మళ్ళీ పండుకున్నప్పుడు కూడా నైట్ పూట కట్టాము. ఇక ఈతల ఉందిగా అల్లమని పెరుగు గిట్ట, పాలు గిట్ట పారవద్దని కట్టేస్తాం. భోజనం మేము పాలతో పెడతా, పెరుగుతో పెడతా. ఏదైనా కూరగాయల భోజనం కూడా తింటుంది, అన్ని తింటుంది. చికెన్ తింటుంది, మటన్ తింటుంది, చేపలు తింటుంది, కూరగాయలు ఏ కూర వండినా కూడా వేసినా కలిపెట్టినా తింటుంది. హీరో అల్లు అర్జున్ అరెస్ట్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్. నా కాఫీ అయిపోయింది.
సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటానికి బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు, దాంట్లో తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, తీసుకుని స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. బాగుండదు మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు? ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా ఇది రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాట పడుతుంది. సార్ 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 మీరు ఓకే పాట పడుతుంది. మీరు సంతాన సభలో పడుతుంది. అవును అవును
చెప్పండి. మీడియా వాళ్ళకి ఇక్కడి వరకు కూడా లేదు. ఈ చికడపల్లి పిఎస్ అవును చికడపల్లి పిఎస్ తదితర అల్లు అర్జున్ అరెస్ట్ పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి. కాంగ్రెస్ గూండాల అరాచకాలు మితిమీరిపోతున్నాయన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్. మొన్న మైలారం, నిన్న పెద్ద తండా, నేడు పాలకుర్తి మండలం కిష్టాపురం తండాలో బీఆర్ఎస్ హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన శిలాఫలకాలను కాంగ్రెస్ గూండాలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ధ్వంసం చేసిన శిలాఫలకాలను మండల శ్రేణులతో కలిసి పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయన్న చేసిన అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఎర్రబెల్లి దయన్న మీద ఈర్ష్యతో ఇలాంటి దుష్టాచర్యాలకు పాల్పడుతున్నారని, మీకు చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయన్న కంటే ఎక్కువ పనులు చేసే చూపించాలని కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. జై తెలంగాణ. పాలకుర్తి మండలం కిష్టాపురం తండాలోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నది ఏంటంటే, దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కిష్టాపురం తండాకు చిన్న పంచాయతీ అయినా కూడా 20 లక్షలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగు, మరి ఇక్కడ ఉన్న గ్రామంలోని మొత్తానికి సీసీ రోడ్డు నిర్మించడానికి ఇక్కడ పూనుకొని ఈ తండాను మంచిగా చిన్న పల్లెటూరు తండా అయినా కూడా ఇక్కడికి సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇక్కడ దయాకర్ రావు గారు సీసీ రోడ్డు మంజూరు చేసిండు. అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు చేసి అది స్టార్టింగ్ దశలో ఉండి దానికి శిలాఫలకాలు 6 సంవత్సరం ముందే ఇక్కడ శిలాఫలకాలు అన్ని కూడా వేయడం జరిగింది. పనులు కూడా పూర్తయినాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పని ప్రోగ్రెస్ లో నడుస్తా ఉన్నది. అలాగే ఇక్కడ నుంచి తమ్మడిపల్లి పోవడానికి కూడా 1,85,00,000 పోయి రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మిషన్ భగీరథ ట్యాంకు పూర్తిగా ఈ చిన్న చిన్న తండాలను కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధి పదంలో దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు నాయకత్వంలో అభివృద్ధి పదాలు నడిపిస్తా ఉంటే ఏసిన శిలాఫలకాలను పలగొట్టాలని ఇలాంటి దుశ్చర్యకు పాడుతున్న కాంగ్రెస్ నాయకులు గాని ఇంకెవరైనా అయి ఉండొచ్చు, కావాలని ఈ యొక్క మన దయాకర్ రావు గారి యొక్క అభివృద్ధిని ఓర్వలేక శిలాఫలకాలు పలగొట్టడం ఇది ఒక హేమమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇలాంటి చిల్లర పనులు మానుకొని అభివృద్ధి కావాలంటే ఇక్కడ 1కి 2 చేయండి, కానీ చేసిన అభివృద్ధి పనులకు పేర్లు పెట్టుకున్న దయాకర్ రావు గారి పేరు తుడిచిపోయేట్టాలనే ఆలోచనతో పలగొట్టి శిలాఫలకాలు పలగొట్టడం ఇది కఠినమైన చర్య, కరెక్ట్ కాదు. అలాగే మీరు కావాలంటే 1కి 10 కోట్లు ఇవ్వడం, మేము 10 కోట్ల రూపాయలు తెచ్చాం, మీరు 20 కోట్లు తెచ్చి మీరు పక్కన శిలాఫలకాలు మాకన్నా పెద్దగా పెట్టుకొని శిలాఫలకాలు పెట్టుకోవాలి. కానీ చేసిన వ్యక్తి మీద, చేసిన అభివృద్ధి మీద కావాలని శిలాఫలకాలు పలగొట్టేంత మాత్రాన అభివృద్ధి ఆగదు. అది చరిత్ర అనేది పాలకుర్తిలో దయాకర్ రావు గారి చరిత్ర గ్రామాల ప్రజల తండాలలో, గుండెలలో నిలిచిపోయి ఉన్నది. మీరు మార్చి శిలాఫలకాలు పలగొట్టేంత మాత్రాన ఇక్కడ ఏం కాదు. అలా దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడు కూడా పోలీసు కూడా ఫిర్యాదు చేస్తాం. ఎవరైతే దీనికి బాధ్యులైన ఇక్కడున్న నాయకుల ఎవరైనా కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేసి దాన్ని విచారణ చేసి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారు అక్కడ మొత్తం టీఎస్ను టీజీ చేసి, అలాగే తెలంగాణ తల్లిని సెక్రటరియట్ లో ఉన్న తెలంగాణ తల్లిని మార్చి ఇప్పుడు వేరే తెలంగాణ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. అలాగే గ్రామాల వారి మీద పడి కూడా ఈ శిలాఫలకాలు ధ్వంసం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాకు ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మొన్న మైలార గ్రామంలో కూడా 2 శిలాఫలకాలు, అలాగే బొమ్మల పెద్ద తండలో 2 శిలాఫలకాలు కావాలని ఇక్కడ అభివృద్ధి చేయలేక తప్పుడు ఆలోచనలు పోయి శిలాఫలకాలు పలకబెట్టడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు కూడా ఇది కరెక్ట్ చర్య అయినా ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇలాంటి చర్యలు పూనుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఏ రకంగా ఉంటామనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ముందు కూడా
జరిగే పరిణామాలు అన్నిటికి కూడా ఈ శిలాఫలకాలతో పలకొట్టుకుంటే పాలకుర్తి పూర్తి స్థాయిలో బొమ్మర పోతన మందిరం నిర్మించి ఉన్నాడు దయాకర్ రావు గారు, వలిమిడి దేవస్థానం నిర్మించున్నాడు, అలాగే పాలకుర్తిలో 100 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేస్తున్నాడు, అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు. వాటన్నిటికి కూడా మీరు చేయదలుచుకుంటే ఇంకేం చేస్తారో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి పలకొట్టడం మిరగొట్టడం ఏదో చర్య కరెక్ట్ కాదు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు కూడా పోలీసు కూడా మా తండా నుంచి కూడా అందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. మా నాయకులందరూ కూడా ఉన్నాం. దయచేసి ఇలాంటి పునరుద్ధం అయితే మాత్రం బాగుండదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జై వరంగల్ బేకరీ మాస్టర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని కార్మికులకు గుర్తింపు కార్డులను మైనార్టీ నాయకుడు మైబాద్ అయ్యూబ్, ఇంతేజార్ గంజ్ సిఐ సుకూర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు సహాయ సహకారంతో నూతన యూనియన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐడి కార్డుల పంపిణీ చేశామని తెలిపారు. త్వరలోనే కార్మికుడికి లేబర్ కార్డు కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు తాజీవుద్దీన్ కొండా దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. వాడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ పబ్లిక్ యొక్క హెల్త్ ఏ ప్రాబ్లం అయినా కూడా సార్ ముందుండి చాలా మాకు హెల్ప్ చేశారు. దాసరి రాకేష్ గారు, ముహమ్మద్ సద్దాం గారు, కార్యదర్శి వసీం గారు లంచ్ చేసుకొని తొందరగా బయట చూడండి. అయ్యూబ్ గారిని తాల్ఫే గారు డిసిషన్ తీయాలి అన్న సందర్భంగా ఏదైతే డిసిషన్స్ తీసుకుంటారో ఆ లేబర్ కార్డ్స్ చాలా మంది అప్లై చేశారు. ఒక బ్యాక్ బోన్ గా నిలబడినటువంటి వ్యక్తి మన అయ్యూబ్ గారిని ఒక 2 నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడారు. कार्ड 5 दिन के अंदर वो तो 10 दिन के अंदर आप लोग हैंडल कर दे. దీనివల్ల లాభం ఈరోజు వరంగల్ శ్రీనగరంలో వరంగల్ బేకరీస్ వర్కర్స్ లేబర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని బేకరీకి సంబంధించిన వర్కర్స్ మరియు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ గారిని, మురళీధర్ గారిని కలవడం జరిగింది. కలిసిన సందర్భంగా వీరికి తాత్కాలికంగా యూనియన్ ఏర్పాటు వద్దు, పర్మనెంట్గా వీళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ చేయించి దానితో పాటు లేబర్ కార్డులు ఇష్యూ చేయించి వారి అభ్యున్నతికి మనం సాయం చేయాలి. ఇతరులు చెప్పినట్టు వాడుకొని వదిలేయడం కాకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పించి త్వరలో వాళ్లకు లేబర్ కార్డులు కూడా ఇష్యూ చేయడం కోసం ఫామ్ తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తాను. ఇప్పుడు దీని యొక్క లాభాలు కూడా ఇప్పుడే వివరించడం జరిగింది. మహిళలకు మరియు పురుషులకు లేబర్ కార్డు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ దాంట్లో కూడా వీళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా లేబర్ కార్డు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ప్రకటించిన విధంగా స్మాల్ క్యాన్ ఇండస్ట్రీస్ అంటే ₹1,00,000 ఎలాంటి బ్యాంకు రుణాలు లేకుండా వ్యక్తిగత రుణాలు అందజేయాలన్నప్పుడు ఇలాంటి యూనియన్లో పనిచేసే వాళ్ళు 10 మంది కలిసి వాళ్ళు కూడా సొంతగా ఐటమ్లు తయారు చేసి లోకల్ బేకరీలకు కూడా సప్లై చేసుకోవచ్చు. లోకల్ స్కూళ్ళకి ఇంకా సప్లై చేసుకోవడానికి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడే విధంగా కార్యాచరణ ముందు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఇలాంటి యొక్క యూనియన్ ఫామ్ చేసిన ఆ యూనియన్ సభ్యులకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరూ కూడా కార్యోన్ముఖులై బేకరీలలో లోకల్ వాళ్ళను ముగ్గురిని కంపల్సరీ ఉంచేటట్టు కొండమురళి గారు బేకరీ ఓనర్స్తో కూడా త్వరలో మాట్లాడతామని చెప్పారు. దీనిని వీళ్ళు సక్రమంగా వాడుకొని ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలను అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మారుమూల గ్రామాల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ 2024 క్రీడలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా దేవరుపుల మండల కేంద్రంలోని శ్రీసాయి ప్రశాంతి విద్యానికేతన్లో గురువారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సీఎం కప్ క్రీడా పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో రాణించాలని అన్నారు. పట్టుదల, ఆత్మస్థైర్యమే విజయానికి సోపానాలని యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్కూల్ యాజమాన్యం అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఏదో ట్రోఫీసో మెడల్సో విన్ కావడానికే కాదు, అది మీలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి. మీరు అందులో పార్టిసిపేట్ చేసిండ్రంటేనే అది చాలా గొప్ప విషయం. కాకపోతే ఏముంది, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఆడతాం. విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా, కాకపోతే ఉంటుంది. విన్ అయిన వాళ్ళకి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది, స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు కూడా అట్లనే ఉండాలి. ఎందుకంటే ఈసారి ఒక్కసారే కాదు, మళ్ళీ కూడా మీరు అందరు ఆడతారు. ఇప్పుడు ఇక్కడ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఆడిండ్రు. మరి గర్ల్స్ కూడా అంతా 150 స్ట్రెంత్ అండి, 150 అండ్ అబ్బాయిలు 180. అంటే మంచిగా చాలానే పెద్ద సంఖ్యలోనే అందరు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. మీరందరూ సెలెక్షన్ అయిన వాళ్ళు 180 ప్లస్ 150. మీరు మళ్ళీ ఇందులో ఫిల్టర్ అయ్యి ముందుకెళ్తారా? ఆల్రెడీ ఫిల్టర్ మొత్తం 72 మెంబర్స్ ముందుకెళ్తారు. కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. స్పోర్ట్స్ అనేది ఏదో మనము ఒక్కగా ఆడుతున్నాం అంతే అని కాదు, అది మనకి ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా. మరి మీరందరూ కూడా గెలుపులే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరూ కూడా ఇంకా పెద్ద పెద్దగా గేమ్స్ ఆడుకొని మరి మీ యొక్క స్పోర్ట్స్లో మరి గోల్డ్ మెడలిస్ట్గా అవ్వాలని, కనీసం కొంతమందినైనా గోల్డ్ మెడలిస్ట్గా పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.